అక్కమ దేవతల దివ్య చింతని వినరుయమ్మ ఓయమ్మలు అక్క దేవతల దివ్య చింతని వినరుయమ్మ ఓయమ్మలు కొలతల క్షేత్రాన అక్కమ దేవి అవతార చరితాన్ని వినరమ్మ కొలతల క్షేత్రాన అక్కమ దేవి అవతార చరితాన్ని వినరమ్మ అక్కమ దేవతల దివ్య చింతని వినరుయమ్మ ఓయమ్మలు అక్క దేవతల దివ్య చింతని వినరుయమ్మ ఓయమ్మలు అమ్మలగత్త అమ్మ అవతార రూపిణి లోక రక్షణ కైలి మానవుల రక్షించ ధర్మాన్ని కాపాడ ధరణిపై వెళుతుంది ధర్మాన్ని కాపాడ ధరణిపై వెళుతుంది ధర్మాన్ని కాపాడ ధరణిపై వెళుతుంది అమ్మలగత్త అమ్మ అవతార రూపిణి లోక రక్షణ కైలి మానవుల రక్షించ ధర్మాన్ని కాపాడ ధరణిపై వెళుతుంది ధర్మాన్ని కాపాడ ధరణిపై వెళుతుంది ధర్మాన్ని కాపాడ ధరణిపై వెళుతుంది శివుని వరము చేత అక్కమదేవి అవతరించినాది గుడియందు శివుని వరము చేత అక్కమదేవి అవతరించినాది గుడియందు కొలిచిన భక్తులకు అక్కమదేవి కోర్కెలు తీస్తున్నది అక్కమదేవి కొలిచిన భక్తులకు అక్కమదేవి కోర్కెలు తీస్తున్నది అక్కమదేవి అక్క దేవతల చరితాన్ని విన్నా ఆ దేవి కథలన్నీ వివరంగా చెప్పిన పాపాలు పోయి పుణ్యం కలుగునంట పాపాలు పోయి పుణ్యం కలుగునంట పాపాలు పోయి పుణ్యం కలుగునంట అక్క దేవతల చరితాన్ని విన్నా ఆ దేవి కథలన్నీ వివరంగా చెప్పిన పాపాలు పోయి పుణ్యం కలుగునంట పాపాలు పోయి పుణ్యం కలుగునంట పాపాలు పోయి పుణ్యం కలుగునంట చక్కనైన తల్లుల చరితాన్ని విన్నవారు ధన్యులు మాయమ్మలు అక్క దేవతల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు ధర్మాన్ని కాపాడగా అక్కమదేవి అవతారం ఎత్తినదే ఓయమ్మలు తల క్షేత్రాన అక్కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ శివుని వరమున జన్మించయా దేవి పొలతల గ్రామాన అక్కమదేవిగా అవతరించినది అవతార రూపిణి అవతరించినది అవతార రూపిణి అవతరించినది అవతార రూపిణి శివుని వరమున జన్మించయా దేవి పొలతల గ్రామాన అక్కమదేవిగా అవతరించినది అవతార రూపిణి అవతరించినది అవతార రూపిణి అవతరించినది అవతార రూపిణి ఎన్నో మహిమలు చూపుతూ అక్కమదేవి పొలతల క్షేత్రాన వెలసింది ఎన్నో మహిమలు చూపుతూ అక్కమదేవి పొలతల క్షేత్రాన వెలసింది భక్తుల రక్షించగా తల్లి బ్రాహ్మణ ఇంటిలోన జన్మించింది భక్తుల రక్షించగా తల్లి బ్రాహ్మణ ఇంటిలోన జన్మించింది భారతదేశాన ఆంధ్ర రాష్ట్రంలోన కడప జిల్లాలో పెళ్లిమర్రి మండలంలో పొలతల గ్రామాన వెళ్తే అక్కమదేవి పొలతల గ్రామాన వెళ్తే అక్కమదేవి పొలతల గ్రామాన వెళ్తే అక్కమదేవి భారతదేశాన ఆంధ్ర రాష్ట్రంలోన కడప జిల్లాలో పెళ్లిమర్రి మండలంలో పొలతల గ్రామాన వెళ్తే అక్కమదేవి పొలతల గ్రామాన వెళ్తే అక్కమదేవి పొలతల గ్రామాన వెళ్తే అక్కమదేవి ఎంత గొప్ప తల్లమ్మ అక్కమదేవి ఎంత చక్కని తల్లమ్మ ఓయమ్మలు అక్క దేవతల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు అక్కమదేవి చరితను ఓయమ్మలు వివరంగా వినరోయమ్మ మాయమ్మలు పొలతల క్షేత్రాన అక్కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ భూతకాలంలోన మానవులందరూ భూత పేతాల పిశాచగణములచే పీడించబడుతుండ్రు మానవులు ఆనాడు పీడించబడుతుండ్రు మానవులు ఆనాడు పీడించబడుతుండ్రు మానవులు ఆనాడు భూతకాలంలోన మానవులందరూ భూత పేతాల పిశాచగణములచే పీడించబడుతుండ్రు మానవులు ఆనాడు పీడించబడుతుండ్రు మానవులు ఆనాడు పీడించబడుతుండ్రు మానవులు ఆనాడు పిశాచగణములచే నరులు తల్లడిల్లుతున్నారు అందరూ పిశాచగణములచే నరులు తల్లడిల్లుతున్నారు అందరూ కాపాడేవారు లేక మానవులు మరణించిపోతున్నారు ఆ కాలాన కాపాడేవారు లేక మానవులు మరణించిపోతున్నారు ఆ కాలాన పేద పిశాచాల బాధల పుతాలత సర్వ మానవులంతా భూదేవి తల్లిని ప్రార్థిస్తున్నారు అంతా దుఃఖిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నారు అంతా దుఃఖిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నారు అంతా దుఃఖిస్తూ ఉన్నారు
ఉన్నారు. పేద పిశాచాల బాధలకు తాళక సర్వమానవులంతా భూదేవి తల్లిని ప్రార్థిస్తున్నరులంతా దుఃఖిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్నరులంతా దుఃఖిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్నరులంతా దుఃఖిస్తూ ఉన్నారు. వారి దుఃఖము నాకు భూమిపై వృక్షాలు పర్వతాలు ఓయమ్మ దేవతాల దివ్య చరితాన్ని తినరోయమ్మ ఓయమ్మలు దిక్కులు పిక్కాటిల్లేనా ఓయమ్మ రవసాగినాయే మాయమ్మ తల క్షేత్రాన కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ. అప్పుడు భూమాత నరుల మొరాలించి చింతకాంతురాలై మానవ కర్మను బాప భూదేవి తల్లి నిశ్చయించుకుంది. భూదేవి తల్లి నిశ్చయించుకుంది. భూదేవి తల్లి నిశ్చయించుకుంది. అప్పుడు భూమాత నరుల మొరాలించి చింతకాంతురాలై మానవ కర్మను బాప భూదేవి తల్లి నిశ్చయించుకుంది. భూదేవి తల్లి నిశ్చయించుకుంది. భూదేవి తల్లి నిశ్చయించుకుంది. అప్పుడు భూదేవి ఓయమ్మ వైకుంఠమందుకు మాయమ్మ అప్పుడు భూదేవి ఓయమ్మ వైకుంఠమందుకు మాయమ్మ పోయి విష్ణుమూర్తితో ఆ తల్లి ఇట్టి మాటలు పలికేను. అప్పుడు పోయి విష్ణుమూర్తితో ఆ తల్లి ఇట్టి మాటలు పలికేను. అప్పుడు ఓ ఆదిదేవా నా మాట విను స్వామి. భూమిపై నరులంతా భూత ప్రేత బాధలతో దిక్కు తోచక వాళ్ళు తల్లడిల్లుతుండ్రు. దిక్కు తోచక వాళ్ళు తల్లడిల్లుతుండ్రు. దిక్కు తోచక వాళ్ళు తల్లడిల్లుతుండ్రు. ఓ ఆదిదేవా నా మాట విను స్వామి. భూమిపై నరులంతా భూత ప్రేత బాధలతో దిక్కు తోచక వాళ్ళు తల్లడిల్లుతుండ్రు. దిక్కు తోచక వాళ్ళు తల్లడిల్లుతుండ్రు. దిక్కు తోచక వాళ్ళు తల్లడిల్లుతుండ్రు. వారి బాధలు తీర్చుటకు మీరు ఏదైనా చేయాలని కోరింది. దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. అప్పుడు ఆ విష్ణువు భూదేవితో ఇట్టి మాట పలికెను. వెంటనే అవతార క్షేత్రాన కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ. ఈ విషయమును సత్యలోకమున బ్రహ్మతో చెప్పు అంటూ విష్ణుమూర్తి భూమాతతోని చెప్పాను వెంటనే. భూమాతతోని చెప్పాను వెంటనే. భూమాతతోని చెప్పాను వెంటనే. ఈ విషయమును సత్యలోకమున బ్రహ్మకు చెప్పు అంటూ విష్ణుమూర్తి భూమాతతోని చెప్పాను వెంటనే. భూమాతతోని చెప్పాను వెంటనే. భూమాతతోని చెప్పాను వెంటనే. అప్పుడు భూమాత విష్ణుతో సత్యలోకం చేరేను ఓయమ్మ. అప్పుడు భూమాత విష్ణుతో సత్యలోకం చేరేను ఓయమ్మ. బ్రహ్మతో ఈ విషయం ఆ తల్లి వివరించి చెప్పినది ఓయమ్మ. బ్రహ్మతో ఈ విషయం ఆ తల్లి వివరించి చెప్పినది ఓయమ్మ. ఆ బ్రహ్మదేవుడు భూదేవితోని కైలాసమందున్న శివశంకరునితోని ఇట్టి సంగతైతే చెప్పమన్నాడు. ఇట్టి సంగతైతే చెప్పమన్నాడు. ఇట్టి సంగతైతే చెప్పమన్నాడు. ఆ బ్రహ్మదేవుడు భూదేవితోని కైలాసమందున్న శివశంకరునితోని ఇట్టి సంగతైతే చెప్పమన్నాడు. ఇట్టి సంగతైతే చెప్పమన్నాడు. ఇట్టి సంగతైతే చెప్పమన్నాడు. అప్పుడు భూదేవి బ్రహ్మ విష్ణుతో కైలాసం వచ్చినది. దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. కైలాసమందున్న శివునితో ఈ విధంగా పలికెను. అప్పుడు కొలతల క్షేత్రాన కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ. ఓ జగద్రక్షక ఆపద్బాంధవ అనాథ రక్షక భూలోకమందున సర్వమానవులంతా దుఃఖిస్తూ ఉన్నారు. సర్వమానవులంతా దుఃఖిస్తూ ఉన్నారు. సర్వమానవులంతా దుఃఖిస్తూ ఉన్నారు. ఓ జగద్రక్షక ఆపద్బాంధవ అనాథ రక్షక భూలోకమందున సర్వమానవులంతా దుఃఖిస్తూ ఉన్నారు. సర్వమానవులంతా దుఃఖిస్తూ ఉన్నారు. సర్వమానవులంతా దుఃఖిస్తూ ఉన్నారు. భూత పిశాచులచే నరులు బాధపడుతున్నారు. ఓ దేవా పిశాచులచే నరులు బాధపడుతున్నారు. ఓ దేవా వారి కర్మ బాధలు నీవు ఎడబాపుమన్నది భూదేవి. వారి కర్మ బాధలు నీవు ఎడబాపుమన్నది భూదేవి.
శంకరుడు చాలా ఆనందించి భూదేవితోని నరుల బాధలు తీర్చ లోక కళ్యాణంకై ఆవిష్ణుమూర్తి లోక కళ్యాణంకై ఆవిష్ణుమూర్తి లోక కళ్యాణంకై ఆవిష్ణుమూర్తి శంకరుడు చాలా ఆనందించి భూదేవితోని నరుల బాధలు తీర్చ లోక కళ్యాణంకై ఆవిష్ణుమూర్తి లోక కళ్యాణంకై ఆవిష్ణుమూర్తి లోక కళ్యాణంకై ఆవిష్ణుమూర్తి జనక మహర్షిగా భూదేవి అవతరిస్తాడా అని చెప్పిండు అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మాడు అప్పుడు భూదేవి ఓయమ్మ సెలవొంది వెళ్ళినది వెంటనే కొలత నక్షత్రాన దేవి అవతార చరితాన్ని వినరమ్మ కొంతకాలానికి ఆ విష్ణుమూర్తి కాశీపుణ్యక్షేత్రాన పాలగండి తీరాన జనక మహర్షిగా అవతరించినాడు జనక మహర్షిగా అవతరించినాడు జనక మహర్షిగా అవతరించినాడు కొంతకాలానికి ఆ విష్ణుమూర్తి కాశీపుణ్యక్షేత్రాన పాలగండి తీరాన జనక మహర్షిగా అవతరించినాడు జనక మహర్షిగా అవతరించినాడు జనక మహర్షిగా అవతరించినాడు సముద్ర తీరాన మహర్షి పాతాల మర్రి చెట్టు సముద్ర తీరాన మహర్షి పాతాల మర్రి చెట్టు కింద ఘోరాతి ఘోరంగా మహర్షి తపస్సు చేస్తూ ఉన్నారు ఘోరాతి ఘోరంగా మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు ఏదో గడవబట్టే మహర్షి తపస్సు తలనెత్తే కురులైతే మర్రి గూడల లెక్క వేలాడుతున్నాయమ్మ భూమిపైకి వేలాడుతున్నాయమ్మ భూమిపైకి వేలాడుతున్నాయమ్మ భూమిపైకి ఏదో గడవబట్టే మహర్షి తపస్సు తలనెత్తే కురులైతే మర్రి గూడల లెక్క వేలాడుతున్నాయమ్మ భూమిపైకి వేలాడుతున్నాయమ్మ భూమిపైకి వేలాడుతున్నాయమ్మ భూమిపైకి తపస్సు చేస్తూ మహర్షి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మాడు అక్క దేవతలారా మీరు భూమి యందు అవతరించండి అంటూ కొలత నక్షత్రాన దేవి అవతార చరితాన్ని వినరమ్మ ఆకాశవాణి ప్రార్థించగానే పెద్ద వీరమల్లు అవతరించినది సూర్య భగవానుని ప్రార్థించగానే సూర్య భగవానుని ప్రార్థించగానే సూర్య భగవానుని ప్రార్థించగానే ఆకాశవాణిని ప్రార్థించగానే పెద్ద వీరమల్లు అవతరించినది సూర్య భగవానుని ప్రార్థించగానే సూర్య భగవానుని ప్రార్థించగానే సూర్య భగవానుని ప్రార్థించగానే సూర్య కన్య వెంటనే ఓయమ్మ అవతరించినదే నాయమ్మ సూర్య కన్య వెంటనే ఓయమ్మ అవతరించినదే నాయమ్మ చంద్రుణ్ణి ప్రార్థించగా చంద్ర కన్య అవతరించినది ఓయమ్మ చంద్రుణ్ణి ప్రార్థించగా చంద్ర కన్య అవతరించినది ఓయమ్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థించగానే అగ్ని కన్యగా అవతరించినది వాయుదేవుని ప్రార్థించను మంత్రాల దేవచ్చే వాయుదేవుని ప్రార్థించను మంత్రాల దేవచ్చే వాయుదేవుని ప్రార్థించను మంత్రాల దేవచ్చే అగ్నిదేవుణ్ణి ప్రార్థించగానే అగ్ని కన్యగా అవతరించినది వాయుదేవుని ప్రార్థించను మంత్రాల దేవచ్చే వాయుదేవుని ప్రార్థించను మంత్రాల దేవచ్చే వాయుదేవుని ప్రార్థించను మంత్రాల దేవచ్చే అంజన దేవిని ప్రార్థించగా వరుణ నాగమునమ్మ అవతరించి అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మాడు భూదేవిని ప్రార్థించగా ఓయమ్మ చిన్న వీరమల్లు అవతరించే నక్షత్రాన దేవి అవతార చరితాన్ని వినరమ్మ ఏడుగురు కన్యలు జనక మహర్షి జటాధరమందున అవతరించి వారు ఏమంటూ ఉన్నారు జనక మహర్షితో ఏమంటూ ఉన్నారు జనక మహర్షితో ఏమంటూ ఉన్నారు జనక మహర్షితో ఏడుగురు కన్యలు జనక మహర్షి జటాధరమందున అవతరించి వారు ఏమంటూ ఉన్నారు జనక మహర్షితో ఏమంటూ ఉన్నారు జనక మహర్షితో ఏమంటూ ఉన్నారు జనక మహర్షితో మమ్ముల పిలిచిన కారణం ఏమిటి సెలవిమ్మని అన్నారు మమ్ముల పిలిచిన కారణం ఏమిటి సెలవిమ్మని అన్నారు అప్పుడు మహర్షి వారితో ఈ విధంగా చెప్పాను వెంటనే అప్పుడు మహర్షి వారితో
చేయటకు మీరు వెళ్ళాలి. మానవుల రక్షించ భారం మీదేనానే, మానవుల రక్షించ భారం మీదేనానే, మానవుల రక్షించ భారం మీదేనానే. నరలోకమందున భూత ప్రేతాల నిర్మూలన చేయటకు మీరు వెళ్ళాలి. మానవుల రక్షించ భారం మీదేనానే, మానవుల రక్షించ భారం మీదేనానే, మానవుల రక్షించ భారం మీదేనానే. ఆ మాటలు చెప్పగా కన్యలు శిరస వహిస్తామని వెంటనే అక్క దేవతాల దివ్య చిత్తాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. ఆ నుంచి వాళ్ళైతే ఓయమ్మ ఎన్నో పుణ్యక్షేత్రాల ఎందున కొలతల క్షేత్రాన తమ దేవి అవతార చిత్తాన్ని వినరమ్మ. అహోబిల క్షేత్రాన సప్తమంతులుగా నిత్య పూజతో నిత్య కన్యలుగా కన్యతీర్థ క్షేత్రాన కన్యలుగా వెలిసిరి. కన్యతీర్థ క్షేత్రాన కన్యలుగా వెలిసిరి, కన్యతీర్థ క్షేత్రాన కన్యలుగా వెలిసిరి. అహోబిల క్షేత్రాన సప్తమంతులుగా నిత్య పూజతో నిత్య కన్యలుగా కన్యతీర్థ క్షేత్రాన కన్యలుగా వెలిసిరి. కన్యతీర్థ క్షేత్రాన కన్యలుగా వెలిసిరి, కన్యతీర్థ క్షేత్రాన కన్యలుగా వెలిసిరి. అంతటా అవతరించి వారు అక్క దేవతలుగా ఓయమ్మ అంతటా అవతరించి వారు అక్క దేవతలుగా ఓయమ్మ. అక్కమ్మ దేవిగాను వారు ఏ తీర్థాలు వినరమ్మ. అక్కమ్మ దేవిగాను వారు ఏ తీర్థాలు వినరమ్మ. నాటి కాలాన కర్ణాటక ప్రాంతాన పులితల గ్రామాన ఒక బ్రాహ్మణీయుని కుటుంబమైతే ఉన్నది అక్కడ. కుటుంబమైతే ఉన్నది అక్కడ, కుటుంబమైతే ఉన్నది అక్కడ. ఆనాటి కాలాన కర్ణాటక ప్రాంతాన పులితల గ్రామాన ఒక బ్రాహ్మణీయుని కుటుంబమైతే ఉన్నది అక్కడ. కుటుంబమైతే ఉన్నది అక్కడ, కుటుంబమైతే ఉన్నది అక్కడ. ఆ బ్రాహ్మణీయునికి ఓయమ్మ పెళ్ళయి ఏందైనా మాయమ్మ అక్క దేవతాల దివ్య చిత్తాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. పిల్లలు లేకాను ఆ దంపతులు అల్లాడుతున్నారు ఓయమ్మ. కొలతల క్షేత్రాన తమ దేవి అవతార చిత్తాన్ని వినరమ్మ. సంతానం కొరకు ఆ దంపతులు నిత్యము శివుణ్ణి ప్రార్థిస్తూ దేవుని పూజలు అర్చనలు చేయుచూ ఉన్నారు. పూజలు అర్చనలు చేయుచూ ఉన్నారు, పూజలు అర్చనలు చేయుచూ ఉన్నారు. సంతానం కొరకు ఆ దంపతులు నిత్యము శివుణ్ణి ప్రార్థిస్తూ దేవుని పూజలు అర్చనలు చేయుచూ ఉన్నారు. పూజలు అర్చనలు చేయుచూ ఉన్నారు, పూజలు అర్చనలు చేయుచూ ఉన్నారు. ఎన్ని పూజలు చేసినా వారికి సంతానం కలగలేదు ఓయమ్మ. ఎన్ని పూజలు చేసినా వారికి సంతానం కలగలేదు ఓయమ్మ. దుఃఖిస్తూ దంపతులు ఓ రోజు నిద్రిస్తూ ఉన్నారే మాయమ్మ. దుఃఖిస్తూ దంపతులు ఓ రోజు నిద్రిస్తూ ఉన్నారే మాయమ్మ. వారి దుఃఖము కైలాసమందున్న శంకరుడు చూసి చాలా విచారించి ఏమి చేయబట్టే ఆ బోల శంకరుడు ఏమి చేయబట్టే ఆ బోల శంకరుడు, ఏమి చేయబట్టే ఆ బోల శంకరుడు. వారి దుఃఖము కైలాసమందున్న శంకరుడు చూసి చాలా విచారించి ఏమి చేయబట్టే ఆ బోల శంకరుడు ఏమి చేయబట్టే ఆ బోల శంకరుడు, ఏమి చేయబట్టే ఆ బోల శంకరుడు. అక్క దేవతలకెళ్ళి ఒక దేవతను రమ్మని పిలిచినాడు కైలాసం. అక్క దేవతాల దివ్య చిత్తాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. వెంటనే అక్కమదేవి శివశంకరుని చేరబోయినాది. అప్పుడు తల క్షేత్రాన తమ దేవి అవతార చిత్తాన్ని వినరమ్మ. అక్కమ్మదేవితో ఆ శివశంకరుడు ఈ విధంగా చెప్పినాడమ్మా. ఆ బ్రాహ్మణ దంపతులకు జన్మించమన్నాడు, బ్రాహ్మణ దంపతులకు జన్మించమన్నాడు, బ్రాహ్మణ దంపతులకు జన్మించమన్నాడు. అక్కమ్మదేవితో ఆ శివశంకరుడు ఈ విధంగా చెప్పినాడమ్మా. ఆ బ్రాహ్మణ దంపతులకు జన్మించమన్నాడు, బ్రాహ్మణ దంపతులకు జన్మించమన్నాడు, బ్రాహ్మణ దంపతులకు జన్మించమన్నాడు. వారి పుత్ర శోకము తీర్చి అక్కమ్మదేవిగా నువ్వు, వారి పుత్ర శోకము తీర్చి అక్కమ్మదేవిగా నువ్వు భూలోకమందు నా అవతారం ఎత్తాలి అన్నాడు ఆ శివుడు. భూలోకమందు నా అవతారం ఎత్తాలి అన్నాడు ఆ
శివుడు అట్టి మాట చెప్పి నిద్రిస్తూ ఉన్న బ్రాహ్మణ కలలకు వచ్చి అక్కమదేవిని నీ గర్భమందున వేస్తున్నా అని చెప్పే నీ గర్భమందున వేస్తున్నా అని చెప్పే నీ గర్భమందున వేస్తున్నా అని చెప్పే అట్టి మాట చెప్పి నిద్రిస్తూ ఉన్న బ్రాహ్మణ కలలకు వచ్చి అక్కమదేవిని నీ గర్భమందున వేస్తున్నా అని చెప్పే నీ గర్భమందున వేస్తున్నా అని చెప్పే నీ గర్భమందున వేస్తున్నా అని చెప్పే లేసినారు ఆ దంపతులు ఆనందపడ్డారు అప్పుడు అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణ తల్లి నిండు గర్భిణాయను ఓయమ్మ తల క్షేత్రాన అక్కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ అగర్భమందున పండటి పాపను కన్నది ఆ తల్లి సకల సంతోషంగా సంపూర్ణ పడబట్టి ఆ దంపతులు సంపూర్ణ పడబట్టి ఆ దంపతులు సంపూర్ణ పడబట్టి ఆ దంపతులు అగర్భమందున పండటి పాపను కన్నది ఆ తల్లి సకల సంతోషంగా సంపూర్ణ పడబట్టి ఆ దంపతులు సంపూర్ణ పడబట్టి ఆ దంపతులు సంపూర్ణ పడబట్టి ఆ దంపతులు చక్కటి ఆ పాపకు వారు అక్కమదేవి అని పేరు పెట్టే చక్కటి ఆ పాపకు వారు అక్కమదేవి అని పేరు పెట్టే సకల విద్యతోని ఆ తల్లి భక్తి జ్ఞానంతోని పెద్ద పెరిగే సకల విద్యతోని ఆ తల్లి భక్తి జ్ఞానంతోని పెద్ద పెరిగే కొన్ని రోజులకు అక్కమ్మదేవి భారీ ఆవుల మంద మేపుట కొరకు కారణ్యమునకు రోజు వెళ్ళేది కారణ్యమునకు రోజు వెళ్ళేది కారణ్యమునకు రోజు వెళ్ళేది కొన్ని రోజులకు అక్కమ్మదేవి భారీ ఆవుల మంద మేపుట కొరకు కారణ్యమునకు రోజు వెళ్ళేది కారణ్యమునకు రోజు వెళ్ళేది కారణ్యమునకు రోజు వెళ్ళేది ఆవుల మేపుకొని అక్కమ్మదేవి తిరిగి ఇంటికి వచ్చేను ప్రతిరోజు ఆవుల మేపుకొని అక్కమదేవి తిరిగి ఇంటికి వచ్చేను ప్రతిరోజు ఒకనాడు ఆడదిలో ఒక రాజు వేటకై బయలుదేరేను సైన్యంతో ఒకనాడు అడవిలో ఒక రాజు వేటకై బయలుదేరాడు సైన్యంతో